హాయ్, వెల్కమ్ టు ప్రభాకర్ పుల్లగూర ఛానల్. చూసారు కదా ఈ వామాకులు చూడగానే మీరు ఏం గెస్ చేసి ఉంటారో నాకు అర్థమైంది. వామాకులతో బజ్జీ వేస్తున్నాను అనుకుంటున్నారు కదా. అయితే వామాకులతో బజ్జీ అందరూ రొటీన్గా వేసుకునేదే కదా. వామాకులతో ఆమ్లెట్ ట్రై చేద్దాం. ఉల్లిపాయలకు బదులుగా ఈ వామాకేసి ఆమ్లెట్ ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు ఈ వామాకుల్ని కట్ చేద్దాం, ఉల్లిపాయలాగా కట్ చేద్దాం, సన్నగా కట్ చేస్తా. ఎక్కువ గుడ్లు వేయట్లేదు, ఎందుకంటే టేస్ట్ బాగాలేదనుకో అనవసరంగా పడేయాలి కదా. ఈ లోపల ఒక పని చేద్దాం, స్టవ్ మీద అట్ల పెన్నం పెట్టేసి వేడి చేసేద్దాం. ఎక్కడ 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 దొరికింది. ఓకే, ఈ లోపల అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపల నేను కట్ చేసేస్తా. వామాకు బజ్జీలు తింటే హెల్త్కి చాలా మంచిది అంటారు కదా, కానీ ఎక్కువ మంది ఎవరో తినరు. ఏదో చెప్పుకుంటాం కానీ ఎక్కువ తినరు ఎవరో కూడా, పేరుకే చెప్తారు. అయితే వామాకులతో బజ్జీలకు బదులుగా వెరైటీగా ఆమ్లెట్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, చూసారా? ఓకే, ఇందులోకి ఇప్పుడు సాల్ట్ చెప్పాక ఒక ఎగ్గేనని, అందుకని కొద్దిగానే సాల్ట్. తర్వాత కారం, కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుందేమో, కొంచెం ఎక్కువ వేద్దాం కారం. ఓకే, కారం అయితే ఇప్పుడు వేసేస్తా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేద్దాం, ఉప్పు కారం దీన్ని కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఒక్క ఎగ్గే కదా, ఈ కోడిగుడు తొక్కలు కూడా పడేయం మేము. ఏం చేస్తాం పొట్టి? పూలకేస్తాం బాబా, చెట్లకి వేద్దాం, పూల మొక్కలకి వేసుకుంటాం అన్నమాట. పడేయకుండా జాగ్రత్త చేసి వాటిని పూల మొక్కలకి వేసుకుంటాం. ఇంకో గుడ్డేయండి, సరిపోద్దా? కన్సిస్టెన్సీ సరిపోయినట్టు లేదు కదా, ఆకు ఎక్కువ ఉంది, గుడ్డేమో తక్కువగా ఉన్నట్టుంది కదా. సరే, ఇంకో గుడ్డ యాడ్ చేద్దామా? వద్దులే, సరిపోద్ది. రానే చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. తినలేవయ్యా, చూద్దాం. ఆల్రెడీ పాన్ కూడా వేడైపోయింది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేద్దాం. నాకైతే ఆమ్లెట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇష్టం, ఆయిల్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఈ వామాకుతో బజ్జీ కాదు కదా, ఆమ్లెట్. ఈ వామాకుతో ఆమ్లెట్ ఎలా వచ్చిందో చూద్దాం. బాగొచ్చినా బాగోపోయినా రివ్యూ బాగుంది అని మాత్రం చెప్పను. బాగా వస్తే బాగుందని చెప్తా, బాగోలేదు అనుకోండి బాగాలేదు మీరు కూడా ట్రై చేయొద్దు అనే చెప్తా. ఓకేనా? చూద్దాం. ఆల్రెడీ వేడైపోయి ఉంది కాబట్టి పాన అంతసేపు పట్టదులే. అట్ల పనం వేడైపోయింది, ఎంతో టైం పట్టదు, త్వరగానే కాలిపోద్ది. ఎలా ఉంటుందో చూద్దాం. మామూలుగా అయితే ఉల్లిపాయ పకోడీ, క్యాబేజ్ పకోడీ, గోబీ పకోడీ, రకరకాల పకోడీలు వస్తున్నాయి కదా. అలానే బజ్జీలు కూడా రకరకాల బజ్జీలు, వంకాయ బజ్జీ, టమాటా బజ్జీ, గుడ్డు బజ్జీ, బ్రెడ్ బజ్జీ, అన్ని బజ్జీలు వస్తున్నాయి. ఆమ్లెట్లో మాత్రం రొటీన్గా ఎందుకో ఆనియన్ ఆమ్లెట్ లేదా ప్లెయిన్ ఆమ్లెట్ ఇలా ట్రై చేద్దాం ఒకసారి, ఎలా ఉంటుందో చూద్దాం. కలర్ మాత్రం భలే వచ్చింది ఒకటి, చూసారా? కలర్ భలే కాలిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నేను తిన్నాం, మా పొట్టిదానికి టేస్ట్ చూపిస్తా. మా పొట్టిదానికి కొంచెం పెట్టి తిన్న తర్వాత ఎలా ఉందో నాతో చెప్పిద్ది, అప్పుడు నేను టేస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా?
స్మెల్ అయితే మాత్రం బాగుంది. కోడిగుడ్డ అన్న చికెన్ స్మెల్ వస్తుందా అనుకుంటున్నారా? అదేం లేదులే, కోడిగుడ్డ ఆమ్లెట్ స్మెల్లే వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. యా, ఇట్ ఈస్ డన్. అయిపోయింది. ప్లేట్లోకి తీసి ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని మా పొట్టుగా మీకు ఇస్తా. బజ్జీ ఆకుతో వామాకుతో బజ్జీకి బదులుగా ఆమ్లెట్. ఎలా ఉందో ఇప్పుడు మా పొట్టుది టేస్ట్ చేసి చెప్పిద్ది. ఉండండి, బాగుంటే బాగుందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఓకేనా? పొట్టి ఫ్రాంక్గా చెప్పు. బాగుందనుకో బాగుందని చెప్పు, బాగాలేదనుకో బాగాలేదని చెప్పు. తిను. మా ఆవిడ పాపం ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేవంటే నేను వామాకుతో ఆమ్లెట్ వేసి ఇచ్చా. తినొచ్చు, తిను. ఎలా ఉంది? ఆమ్లెట్ లాగే ఉందా? నిజంగా సొప్పు ఉందంటవా? నేను కూడా తిని చూస్తా. నేను వీడియో ముందుకు రావట్లేదులే తినడానికి, జస్ట్ తిని చూస్తా అంతే. ఓకేనా? ఇదిగోండి తీసుకున్నా, నేను కూడా తీసుకున్నా. తినేసే బట్టి నువ్వే. నిజంగా చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. చూపించబట్టి ముందే చెప్పా కదా, బాగుంది అనుకోండి బాగుందని చెప్తాను, లేదనుకోండి లేదని చెప్తాను అని చెప్పా కదా. నిజంగా అయితే చాలా బాగుంది. కొంచెం స్పైసీగా, వామాకు స్పైస్నెస్ కూడా తెలుస్తుంది కదా, వామాకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా?